కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనకి 45 రోజులవుతుంది తోటకి. 45, 46 రోజులవుతుంది. తోట ఎలా ఉందో అయితే కూడా చూసుకోవచ్చు మీరు. మనకైతే ఇప్పటికైతే ఫస్ట్ పురికాటికైతే దాటేసాయి. ఇంగా రెండో పురికాటికైతే వచ్చేస్తాయి. ఈజీగా 7 అడుగులైతే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తోట. 7 అడుగులు పెంచుకోవాలి. అదే ప్లానింగ్. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మార్చి నెల అయిపోతున్నా కూడా మంచు అనేది పడుతుంది. చూసుకోవచ్చు మీరు. మన తోట ఏ విధంగా ఉంది, గ్రోతింగ్ ఎలా ఉంది అని కూడా అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉన్నోళ్ళైతే తోట కూడా లొకేషన్ దగ్గరికి వచ్చి అయితే మీరు కూడా చూసుకొని అయితే పోవచ్చు. కాయలు ఎంత సైజు ఉన్నాయి కూడా అనేది చూద్దాం. కాయలు కూడా అయితే అంత సైజు అయితే ఉన్నాయి. ఇంకేమంటే మీకు మనం ఎవరి స్ప్రేయింగ్‌లకు కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్‌కి అయితే కాల్ చేయండి. ఇంక ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్‌కి అయితే కాల్ చేయండి. ఈసారి అయితే క్లైమేట్ అనేది అందరికైతే అనుకూలించే ఛాన్సెస్ అనేది కనిపిస్తున్నాయి. ఇప్పుడు మే దాటిపోతున్నా కూడా అయితే మంచు అయితే పడుతుంది. చూసుకోవచ్చు మీరు. ఈ మంచు ఈ మంచు పడుతుందంటే మీకు 10 గంటల వరకు ఎండ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఈ మంచు తేమారాలకు ఆకులు 10 గంటలు అవుతుంది. మళ్ళీ ఎండ కాబట్టి సరిపోతుంది. ఎండ అనేది అనుకూలిస్తుంది. ఇప్పుడు నాటిన చెట్లకు కూడా అయితే కంఫర్టబులే. ఇవంతా ఇట్లా ఇట్లా ఇట్లాంటి మంచు పడితే. ఎందుకంటే ఇది ఎండ మంచు. ఎండాకాలంలో కూడా అయితే మంచు పడుతుంది. దీని నుంచి మనకి క్లైమేట్ అనేది అనుకూలిస్తుంది. పొద్దున్నే ఎక్కువ హీట్ పడదు. ఈ మంచు అంతా ఆరాలంటే 10 గంటలు అట్లయితే పడుతుంది. ఆ 10 గంటలు పడినా కూడా మళ్ళీ తర్వాత ఎండ సాయంత్రం 4 గంటల వరకు కాస్తుంది. ఒక 6 గంటలు అట్లా ఎండ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. ఎండ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మొత్తం అందరికీ అయితే అనుకూలించే మాకల్లా మంచు పడుతుంది. మాకు అనుకూలిస్తుంది. మీకల్లా మంచు పడుతుందో లేదో తెలీదు. ఇప్పుడు కొంతమందికి అయితే వర్షం కూడా పడింది. లాస్ట్ 2, 3 రోజుల నుంచి వాళ్ళకు క్లైమేట్ అనుకూలిస్తుంది. ఈసారి ఏమవుతుందో ఏమో టమాటా ధరలు అనేటివి ఎవరికి అంచు చిక్కడం లేదు. ఎందుకంటే విపరీతమైన నాట్లు, అలాగే విపరీతంగా నాటినా కూడా ఇది మెయిన్ ఫోకస్ అంతా దీని మీదనే, టమాటా పైనే. నాటినారు. వర్షాలు ఒకటి అందరికి అనుకూలించేది ఒకటి, రైతులకి అందరికీ ప్రతి ఒక్కరికి అనుకూలిస్తుంది. అధిక ఎండలు అనేవి ఎక్కువ కావడం లేదు ఈ నెల. ఇప్పటికీ అయితే ఓ రకంగా అయితే అయ్యాయి. మధ్యాహ్నం 1 గంట 2 గంటల సేపు బయటకు రాలేకపోతున్నారు, కానీ మిగతా టైంలో అంతా బయటకు వచ్చి వస్తున్నారు. అదిగాక ఈ మంచు కూడా పడుతుంది. ఈ మంచుకు కూడా రోగాలు అనేటివి కూడా ఎక్కువ వస్తాయి. దాన్ని కూడా అయితే కాపాడుకోవాలి. మంచు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. యాక్చువల్గా అయితే మంచు పడకూడదు. ఏప్రిల్కి వస్తున్నాము, అయినా మంచు పడుతుంది. దానిలో అయితే మనమైతే ఏం చేయలేం. మంచును ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మంచుని అట్లా అది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకైతే అప్డేట్ ఇస్తారు. నిన్న మనైతే వీడియోస్ రాలేదు. ఇంకైతే ఈరోజు ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకంతా తోట అంతా చూపించాలని 2, 3 సార్లు తిరుగుతున్నాను. ఒకసారి కాకుండా చూసుకోవచ్చు. మనకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ సెట్ అవ్వడం కానీ ఏ విధంగా ఉందో. మనం పోతా ఉంటాము, చూస్తూ ఉంటాం అంతే. వేయడానికి కాదు, డ్రాపింగ్ ఉన్నా కూడా అయితే నీకైతే ఎవరికి తెలిసిపోయిండు. చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో తోట. ఇంకైతే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇప్పటికైతే 200 కూడా పోవడం లేదు మార్కెట్. టెక్స్ట్ బత్తులు ఎవరు రైజ్ అవుతుందో లేదో చూడాలి కూడా. నేను ఈ మంత్ కూడా అయిపోయింది. 25వ తేదీకి వచ్చేసాము. 25వ తేదీకి వచ్చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. రేట్లు అనేవి మన చేతుల్లో ఉండవు. ఖర్చులు పెట్టుబడి అయితే కొంచెం తగ్గించుకోండి. మీరు కష్టపడుకోండి. కొంచెం మన కష్టం మీద నష్టం లేదు, కానీ డబ్బులు పోతే నష్టము. మన కష్టం మీద మనం బాధపడి గమ్మునైపోతాం. డబ్బులు పోతే దానికి కట్టుకోవాలంటే పెద్ద అనేది డిసడ్వాంటేజ్లోకి అయితే వెళ్ళిపోతాం, కష్టాల్లోకి వెళ్ళిపోతాం. కొంచెం చూసుకొని అయితే ప్లానింగ్ చేసుకోండి. మన చుట్టుపక్కల వాళ్ళు నాటుతున్నారు కదా అని మనము నాటినామనుకో, వాళ్ళు 4 ఎకరాలు నాటుతున్నాం, నేను 4 ఎకరాలు నాటినామనుకో, రేట్లు వస్తే పర్వాలేదు. నువ్వు సక్సెస్లోకి వెళ్ళిపోతే నిన్ను ఎవడు అడగడు.
పైలూరులోకి వెళ్ళిపోయినామంటేనే అందరూ ఒకేసారి వచ్చి మీద పడతారు. అప్పుడు తట్టుకోలేము ఆ ప్రెషర్ అనేది. కొంచెం ఆలోచించుకోండి. 4 ఎకరాలు నువ్వు అప్పు చేసి 4 ఎకరాలు నాటేవరకంటే నీకు స్వాతంత్రం ఒక ఎకరా నాటుకో. ఆ ఒక ఎకరాలో వస్తుంది. నెక్స్ట్ ఇయర్‌కి కలిసినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. టైం అనేది ఈ ఒక సంవత్సరంతో అయిపోదు. చలికాలంలో కూడా రేట్లు వస్తాయి. ఎండాకాలమే కాదు. అండ్ చలికాలం కూడా ప్లాన్ చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని డబ్బులు కొంచెం ఎగేసుకొని అంతేగాని ఒకసారిగా కొండను కొట్టాలనుకుంటే కొండ రాకపోయినా చేతికుండే కొండకు కొట్టాలంటే స్పీడ్ చూసి మన నెత్తిన పడుతుంది. అది ఆలోచించుకోండి. కొండ వస్తే మేలే. కొండ రాకుండా మనం సుత్తితో కొట్టిన నెత్తిన పడితే ఏమవుతుంది? రివర్స్ మనకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఆదాయం ఉంటే ఏం పర్వాలేదు. డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు అయితే పెట్టుకోండి. వాళ్ళు ఎంతన్నా పెట్టుకోండి, వాళ్ళు రికవర్ అయిపోతారు. రైతులైతే రికవరీ కాలేరు. ఓన్లీ రైతులైతే రికవరీ కాలేరు. ఈ బిజినెస్ మ్యాన్లు, ఈ సాఫ్ట్వేర్లు అయితే రికవరీ అయిపోతారు. కొన్ని రోజులకి. ఫార్మర్స్ రికవరీ కాలేరు. ఎందుకు? వాళ్ళకు ఉండే ఆదాయం అదొకటి. రైతులు మహా అయితే 1 ఎకరా 2 ఎకరాలు పెడతారు. ఎక్కువ పెట్టేవాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళే. అది ప్లానింగ్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్‌గా పోండి. వీళ్ళట్లా వాళ్ళట్లా నేనెంత పెడతాండా, వాడెంత పెడతాను, నేనెంత పెడతాను, నువ్వు గొప్పలు విన్నామనుకో తిప్పలు గ్యారంటీగా వస్తాయి. ప్రస్తుతానికేం పని జరగచ్చు నీకు. తర్వాత అయితే పెద్ద ఎఫెక్ట్ అనేది పడుతుంది రేట్లు లేకపోతే. రేట్లు ఉన్నాయనుకో మళ్ళీ నేను జీవితంలో ఎవడు ఆపలేడు. ఎందుకంటే 4 ఎకరాలకు రేట్ వచ్చిందనుకో నువ్వు ప్లస్‌లోకి వెళ్ళిపోతావు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ 6 నెలల నుంచి రేట్ డౌన్ అయిపోయింది. అంత ఎక్స్‌పోర్ట్ ఉంది. ఎప్పుడు ఎక్స్‌పోర్ట్ అవుతుందో, ఎప్పుడు రేట్ జంప్ అవుతుందో అది ఎవరికీ తెలియడం లేదు. అది నాకు తెలీదు. టమాటా ఓనర్‌కి తెలీదు. ఎవరికీ తెలీదు. టమాటా కొనేవానికి తెలీదు, అమ్మేవానికి తెలీదు. ఎప్పుడు రేటు జంప్ అవుతుందో. వాళ్ళ జంప్ ఏంటంటే వాళ్ళే మండి ఓనర్లు నాటుకుంటున్నారు. వేల ఎకరాలు రేట్ జంప్ అయ్యేటిదని. అట్లా చూద్దాం ఏమవుతుందో ఏమో సిచ్యువేషన్స్. ఫ్లవరింగు, ఫ్రూట్ సెట్టింగు చూసుకోవచ్చు మీరు. ఫ్లవరింగ్ ఏ విధంగా ఉందో మళ్ళీ. ఇప్పుడంతా కట్టేసాం కాబట్టి ఇంక సైడ్కి వస్తాను చూసుకోవచ్చు మీరు. డ్రాప్ అనేది అయితే లేదు. చూద్దాం ఏ విధంగా ఇంకొన్ని రోజులకైతే ఏ విధంగా ఉంటుందనేది కూడా. ఎటువంటి మిస్ మ్యాచ్ కాకుండా అయితే పక్కాగా అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వైరస్లు అనేటివి కూడా ఎక్కువ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా తోట మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. రోజుకు 3, 4 సార్లు తిరగండి. తోటలో ఇప్పుడు వైరస్లు ఈరోజు తోట బాగుంది అనుకో రేపు బాగలేకనే అయిపోతున్నాయి. అది కూడా అయితే ప్లాన్ చేసుకోండి. స్ప్రేయింగులకు 4, 5 నెలలకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్లాన్ చేసుకోండి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు అనేది వస్తాను. ఇంకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఎందుకంటే చాలామంది కొత్త రైతులు వచ్చారు. మనల్ని ఫాలో అవుతా అన్నారు కొంతమంది రైతులు నాకు కాల్ చేసి. వాళ్ళకైతే చెప్తున్నాను, ఫాలో కానాలకి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్లా నన్ను పట్టించుకోరు కాబట్టి. మనల్ని పట్టించుకునే రైతులు మనం పట్టించుకుంటే చాలు అనేది నా కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.